ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చేస్తావు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలుసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా. మేడం సమయానికి వచ్చారు, మీరు రెండు పేకండి పని అయిపోద్ది. మేడం వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం? నీ ఉన్నానుగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసావా? నీ అయ్యే సంఖ్యలాగి పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతనెంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కోడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్గాను మీ నేలో బతుకుతాను. ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు ఒరే తాతిగా. ఎవడోడు మర్యాద లేకుండా ఏంటంటే పిచ్చేసేటి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా. మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా నారా చంద్రబాబు నాయుడువా? కదా, మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరికగా ఉంది. నా కోరిక తీరుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్, మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా, మరి అందుకే పిలిచాను. పిచ్చేసేటి గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి అరికాల్లో మెదడు కూడా ఉందండి. మెదడు కూడా ఉంది. అయితే వెళ్ళిపోతా. సర్లేదా, దిగు. ఇవైతే కూర్చో. నవ్వు ఏ దానిలే తీ. వస్తానండి పిచ్చేసేటి గారు. ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి, మీది కత్తిరించుకొని నాకు గోడ కత్తిరించుకుంటాను. ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు అనవాళ్ళు కావాలి కదా, అందుకు దించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేసెట్టి, ఇంత పని చేసావా? నీకు ఇస్తాను రా మడతలో కిడతా.
ఓరి నాయనో, ఏంటిది? రాత్రొచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా? ఇప్పుడు అది నన్ను చూస్తే పేక పిసికేస్తుందేమో. నేను దాన్ని చూస్తే గుండెకి చస్తానేమో. చూడకపోవడం బెటర్. అమ్మో, మోహిని, మోహిని, నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా దెయ్యాలను చూసి భయపడేంత పిరికవాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చి ఉంచుంటున్నా. అమ్ము, ఇదిగో నువ్వు నువ్వే, నేను నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో అబ్బా, మరదే ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటికి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. సాయంకాలం 5ంటికి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా, అబ్బా కంగారులో. ఓహో, ఇక్కడ లేదు తాళాలు. కార్లో కూడా లేదే సీడీ. ఇదిగో ఎక్కడుంది అమ్మాయి. దెయ్యం సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. ఇంట్లో పీనిగిలెల్లా అంత పెద్దగా అరుస్తావేంట్రా? అసలే నేను బతికుండగానే చితి మీద కాలుతున్నంత భయంగా ఉంటాను. నాకు భయంగానే ఉంది, అందుకే పెద్దగా అరుస్తున్నా. ఈ పూజలేవో ఏ గుళ్ళోనో పెట్టుకోక మరి శ్మశానంలో పెట్టావేటే బాబు. మేం చేస్తున్నవి పెళ్లి పూజలు కావు, క్షుద్ర పూజలు. దండం పెడుతున్నారు, జోలికి వెళ్ళకరా బాబు. ఆడితే నీకేంటి కానీ నువ్వు కనిచి కనిచి కనిచి. కాల్ భైరవ సంతుష్ట, జయించినాగే బబ్లు, మహాద్రష్ట పాలిక కాపాలిక ఆవాహయామి. జై బాలాంబికే. అయ్య బాబాయ్, ఏంటయ్యా ఇది? ప్లీజ్. ఆడెవడు? వాడే, అదే నా శిష్యుడు, ఒక క్షుద్ర శక్తి. మరి అదే అలా వెళ్ళిపోతాడేంటి? తెలీదు, అదే చెప్పకూడదు. అదేనయ్యా, మీ పని మీదే పెడుతున్నాడు. అట్టగా అయితే మీ ఇప్పుడు ఏం చేయాలి? మీరేమీ చేయక్కర్లేదు, అన్ని నా శిష్యుడే చూసుకుంటాడు. మీరు అనుక్షణం వాడిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడో నాకు చెప్పండి చాలు. అలాగే. చేంజ్ నాకే బబ్లు, చేంజ్ నాకే బబ్లు.
ఏటా అలర్చావు? పిచ్చి కుక్క కరిచినాడు అలానే అరుస్తాడు. నిన్ను కుక్క కరిచిందా? అవును, డాక్టర్ కి అర్జెంట్ గా ఫోన్ చేయాలి. ఇచ్చే ఫోన్ ఇచ్చే. నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి. నాకు ఫోన్ ఇవ్వకపోతే అరుస్తా, కరిచి అరుస్తా. కరవయ్యా, నన్ను కూడా కుక్క కరిచింది, కానీ అది పిచ్చెక్కి చచ్చింది. ఓ అలానా? నిన్ను కరిచింది మున్సిపాలిటీ కుక్క అయి ఉంటుంది. నన్ను కరిచింది హైటెక్ కుక్క. అది కరిచినోడు కరిస్తే సంసారానికి పనికి రాకుండా పోతాడు. ఈ ఫోన్ నువ్వే చేసుకో నాయనా, నీకో నమస్కారం. ఇప్పుడు రీడైల్ నొక్కితే అవంతి ఎవరికి ఫోన్ చేసిందో తేలిపోతుంది. యా హలో, ఎవడ్రా నువ్వు? నువ్వెవడివిరా? నేను సిఐ రంగారావుని మాట్లాడుతున్నాను. అచ్చా, నువ్వు సిఐ అయితే నేను డిఎస్పీ రై. అవంతి ఇంతకుముందు నీతో ఏం మాట్లాడిందో చెప్పరా? చెప్పు బే. నా సర్వీస్ లో ఎస్పీ గారే నన్ను వరి అనలేదురా. ఎవడ్రా నువ్వు? ముందు నెంబర్ చెప్పు, నీ సంగతి తెలుస్తా. అదే అండి, మా వాడు మాట్లాడతాడంట మీతో. ఆ సీక్రెట్ ఏదో నీతోనే చెప్తాడంట. మాట్లాడినా ఇవ్వు. మళ్ళీ నువ్వెవడ్రా? కేట్ నా కొడక. నా సంగతి అంటే నీకు తెలీదు. ఏట్రా, నీ సంగతి నాకు తెలీదా? అడ్రస్ చెప్పు, అక్కడికి వచ్చి నీ సంగతి నా సంగతి కలిపి చెప్తా. అరే భాష, ఏం మాట్లాడినా నీతోనే మాట్లాడతాడంట. నువ్వే మాట్లాడు. హలో, మీ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారా? మాఫ్ కీజియే, ఇంకా ఒక్కడే ఉన్నాడు మీతో మాట్లాడడానికి. ఒరే పంతులు, నీతో మాట్లాడతాడంట. చెప్పు. నాతో ఆటలాడుకుంటారా? ఒక్కలో వేసి లాకప్ డెత్ చేస్తాను. కొండెళ్ళారా, మీ మామగారిలో ఉన్నారు సార్. హలో, మాట్లాడి బిల్ కట్టేయండి. మంగళారతి యాంటి అడ్డు పెట్టే. మా ఇంటి దేవతై కొలువుండవమ్మా. తప్పకుండా కొంచెం పక్కన ఉన్నాడు. పాటికి 30,000 ఉండదు. వాయిదాల మీద కొనుంటారు. ఏమో బాబు, నాకు ఈ వాయిదాలంటే మహా చిరాకు. పిల్లలకి పరీక్షలని ఆగాం. పరీక్షలు కాగానే కొని పారేస్తానన్నారు మా వారు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం